బ్రేకింగ్ న్యూస్ చిత్తూరులో యాక్షన్ సినిమాను తలపించే సీన్ జరిగింది. తెల్లవారుజామున ఓ షాపింగ్ సెంటర్లోకి ఎంటర్ అయిన దొంగల ముఠా డమ్మీ గన్స్ తో చోరీకి యత్నించింది. యజమానిని బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. చాకచక్యంగా దొంగల ముఠా నుంచి తప్పించుకున్న ఓనర్ షట్టర్ ను క్లోజ్ చేసి దొంగలను నిర్బంధించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తో రంగంలోకి దిగిన పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా ఆక్టోపస్ ను రప్పించారు. అప్పటికే స్థానికులతో కలిసి దొంగలు ఉన్న షాప్ ను చుట్టుముట్టారు. తప్పించుకునేందుకు దొంగలు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులు బిల్డింగ్లపై నుంచి జంప్ చేస్తూ వెంబడించారు. స్థానికులతో కలిసి 4 దొంగలను పట్టుకున్నారు. మరో 3 పరారయ్యారు. వారి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు. దామోదర్, ప్రసన్న, ఉదయం 6:30 గంటల సమయంలో చిత్తూరులోని సంతపేటలోని పుష్ప కిడ్స్ వరల్డ్లోకి దొంగలు ప్రవేశించారు. 7 దొంగలు ప్రవేశించినట్లు సమాచారము. ఏదైతే లోపలికి వెళ్ళిన తర్వాత యజమాని చంద్రశేఖర్ తెలివిగా వారిని దుకాణంలో ఉంచి తలుపు వేసి తాను కిందికి దిగి వచ్చి సమాచారాన్ని పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు వచ్చిన వెంటనే 3 పరారయ్యారు. మరో 4 లోపల ఉంటే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మరో 2 అనుమానితులు లోపల ఉన్నారనే అనుమానంతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధం చేశారు. ఏదైతే ఇటు ఈ పుష్ప కిడ్స్ వరల్డ్ మనం దుకాణాన్ని చూడవచ్చు. 4 అంతస్తులుగా ఉంది. కింద 2 ఫ్లోర్లు ఏదైతే కింద ఏడీబీఐ బ్యాంక్తో పాటు పైన పుష్ప షాపింగ్ కిడ్స్ వరల్డ్ ఉంది. అయితే ఆ పైన వారు యజమాని నివాసం ఉంటున్న నేపథ్యం. మొత్తం మీద దీనికి సంబంధించి ఇతని వద్ద పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయన్న సమాచారంతో దోపిడీ కోసం వచ్చినట్టు తెలుస్తుంది. దోపిడీ దొంగలు ఏదైతే సుబ్రహ్మణ్యం అని తిరుపతి ఏదైతే చిత్తూరుకు చెందిన ఎస్ఎల్వి ఫర్నిచర్ షాప్ యజమాని ఈ చోరీకి ఈ ముఠాకు నాయకత్వం వహించినట్టు తెలుస్తుంది. వారు వచ్చిన ఓమ్ని వ్యాన్ ఇదే. మనం ఇక్కడ చూడవచ్చు. ఏదైతే ప్రెస్ స్టిక్కర్ వేశారో అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, క్రిస్టియన్ ఏదైతే సిలువు గుర్తు, మసీదు గుర్తు, ఈ విధంగా 3 గుర్తులతో వేసుకొని తమిళనాడు ఏదైతే ఈ తమిళనాడు నేమ్ ప్లేట్ ఉంది TN 585S 511113. కానీ ఈ నేమ్ ప్లేట్ను కూడా నూతనంగా తయారు చేసినట్లు మనకు అర్థమవుతుంది. పరిస్థితిని చూస్తే కొత్తగా నేమ్ ప్లేట్ ఏదైతే ఈ బోర్డు నెంబర్ ప్లేట్ బోర్డు తయారు చేశారు. దీంతోపాటు వీరు వచ్చిన 6:30 అంటే ముందుగానే రెక్కి నిర్వహించుకున్నట్లు సమాచారం. ఏదైతే లోపల ఫుడ్ కూడా ఆహారానికి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ టీం ఏదైతే నిపుణులు ఇక్కడున్న వేలి ముద్రలతో పాటు ఇతర సమాచారాన్ని ఇక్కడ సేకరిస్తున్న పరిస్థితి. మరోవైపు లోపల 2 దొంగలు ఉన్నారని సమాచారం తెలియడంతో తిరుపతి నుంచి ఆక్టోపస్ బృందాలను కూడా పిలిపించారు. అయితే వారు 4 పట్టుబడ్డ 4ను విచారించిన తర్వాత వారు పరారైనారు. మొత్తం 7 వచ్చాము, 4 పట్టుబడ్డాము, 3 పరారైనాము అన్న నేపథ్యంతో మొత్తం ఈ ప్రాంతాన్ని ఇక్కడ నుంచో పోలీసులు అందరూ వెళ్ళిపోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఉదయం 6:30 7 గంటల నుంచి 9:30 గంటల వరకు పూర్తి స్థాయిలో పోలీసులు ఈ ప్రాంతాన్ని కట్టుదిట్టంగా పోలీసుల రక్షణలో ఉండిపోయిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం మనం చూడవచ్చు క్లూస్ టీమ్ లోపలికి వెళ్ళి వివరాలు సేకరించుకొని బయటికి వస్తున్నారు. వీరు పైన ఏదైనా వేలిముద్రలతో పాటు వారి నిందితుల ఆనవాళ్ళ కోసం పైకి వెళ్ళినట్లు సమాచారము. మొత్తం మీద లోపల కొంత కాల్పులు జరిపి నేపథ్యంలో అక్కడ రక్తము ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. మొత్తం మీద పోలీసులు ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. మరో 4 నిందితులను పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. ఉదయం 6:30 గంటలకు వచ్చిన తర్వాత వీరు ఏదైతే ఆ నిందితులు కోసం జరిగిన ఆపరేషన్లో ఇటు జిల్లా ఎస్పీ మణికంఠ చందువల్తో పాటు మిగతా ఉన్నతాధికారులు జిల్లా మొత్తం టీమ్స్ మొత్తం ఇక్కడికి చేరుకొని ఈ గాలింపు చర్యల్లో పాల్గొంది. ముఖ్యంగా 4 అదుపులోకి తీసుకున్న తర్వాత మరో 3 పరారైనారని తెలుస్తుంది. అయితే 2 లోపల ఉన్నారు. వారి దగ్గర మారణాయుధాలు ఉన్నాయన్న కారణంతో అటు తిరుపతి నుంచి ఆక్టోపస్ టీంతో పాటు మరోవైపు ఇక్కడ ఉన్న స్పెషల్ ఆర్మడ్ ఫోర్స్ కూడా పూర్తి రక్షణాత్మకంగా ఇక్కడ పూర్తి ఈ ప్రాంతాన్ని మొత్తం అదుపులోకి తీసుకుని సుమారు 2 గంటల పాటు దిగ్బంధించారని చెప్పవచ్చు. ఎట్టకేలకు లోపల ఎవరూ లేరని తెలుసుకున్న తర్వాత ఈ ప్రాంతాన్ని పూర్తిగా వదిలివేసిన
పరిస్థితి. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పూర్తిగా వ్యసనాలకు బానిసైన తర్వాత అప్పులు పాలై ఈ చర్యకు పాల్పడినాడంటూ కూడా సమాచారము. అతనే ఏదైతే కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన వారిని తన సహచరులుగా చేసుకొని వారి ద్వారా ఈ దోపిడీ చేయడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇంకా పోలీసులు ఉన్నారు, వారిని విచారిస్తున్నారు. క్లూస్టూన్స్ లోపల ఉన్న ఆనవాళ్ళన్నీ సేకరిస్తున్నాయి. అయితే ఈ దొంగలకు సంబంధించి గతంలో వీరు ఏదైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా, ఈ దొంగతనాలకు చేసే అవకాశం గతంలో ఏదైనా కేసులు ఉన్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏ విధంగా వీరు లోపలికి వచ్చారు, ఈ రెక్కి గతంలో ఎప్పుడైనా నిర్వహించారా, నేరుగా మొదటిసారి చోరీకి పాల్పడడానికి ప్రయత్నించారా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. దీంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను మొత్తం తెలుసుకొని సేకరించి వారి కదలికలో గతంలో ఎప్పుడైనా ఉన్నప్పుడు వారి కదలికలో వారి పరిస్థితి ఏంటి, వారు ఎప్పుడైనా ఇటు వచ్చారా, వచ్చి ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఆక్టోపస్ బృందాలు ఈ ప్రాంతాన్ని మొత్తం గాలిస్తున్నాయి, ఇంకా ఎవరైనా ఈ ప్రాంతంలో ఉన్నారా అని. మరోవైపు ఏదైతే రహదారుల వద్ద కూడా చెక్ పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పారిపోయిన ముగ్గురి కోసం వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏదైనా పారిపోతున్నారా, ఏ ప్రాంతానికి వెళుతున్నారా అన్న కోణంలో కూడా అటు బందోబస్తు ఎక్కడికంటే చెక్ పోస్టుల వద్ద వాహనాల తనిఖీ కూడా కొనసాగుతుంది. మొత్తం మీద అయితే ఈ ప్రాంతం సుమారు 3 గంటల పాటు ఈ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించారు. పోలీసులందరూ ఇక్కడికి చేరుకొని మొత్తం లోపల ఇద్దరు ఉన్నారన్న అనుమానంతో ఈ ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధించి వారిని బయటికి రప్పించడానికి ప్రయత్నించారు. ఏదైతే చివరిలో పూర్తిగా విచారణ నలుగురిని పట్టుబడ్డ నిందితులను విచారించిన తర్వాత అసలు వాస్తవాలు బయటపడిన తర్వాత ట్రాఫిక్ను కూడా వదిలేశారు. కొంతసేపటి క్రితమే 10 గంటల నుంచి ఈ ట్రాఫిక్ను వదిలివేసిన పరిస్థితి. మీరు ఇక్కడ స్థానికుల మీరు మొత్తం మీద అయితే ఇక్కడ పూర్తిగా ఈ ప్రాంతం మొత్తం ఒక యుద్ధ వాతావరణంలో ఒక 3 గంటల పాటు ఉందని చెప్పవచ్చు. ఎట్టకేలకు పట్టుబడ్డ దొంగలను పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నాయకత్వంలోనే ఈ పరిస్థితి, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నాయకత్వంలోనే ఇది జరిగింది. చోరీకి అతను పాల్పడినట్లు, చోరీ చేయించడానికి అతనే ఈ వ్యవహారాన్ని నడిపినట్లు, ఈ ముఠాకు నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది ప్రసన్న. మొత్తం మీద అయితే ఉదయం 6:30 గంటలకు దొంగలు లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత ఏదైతే యజమాని వారిని తెలివిగా బయటకు వచ్చి తప్పించుకొని బయటకు వచ్చాడు. మొత్తం మీద పోలీసు అధికారులు కూడా చాలా సమర్థవంతంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. పట్టుబడ్డ నలుగురిని పట్టుకున్నారు. ఏదైతే ఘటనా ప్రదేశంలో మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించిన వారిగా తెలుస్తుంది. మొత్తం మీద వారు వచ్చిన ఏదైతే ఓమ్ని వాహనం కూడా అప్పటికప్పుడు ఒక నూతన నెంబర్ ప్లేట్ కూడా తయారు చేయించుకొని తమిళనాడు, ఈ ప్రాంతానికి సరిహద్దు తమిళనాడు కాబట్టి ఆ ప్రాంతం వాసులు ఆ ఏరియా నెంబర్తోనే వీరు నూతనంగా నెంబర్ వేసుకొని కూడా వచ్చిన పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికీ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు ఏదైతే విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వాస్తవాలు బయటపెడతామని ఎస్పీ కూడా తెలుపుతున్నాడు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. అనంతపురం పిలిపించిన నువ్వే కదా.